ఫ్రమ్ రామేశ్వరం. వ్యూ పాయింట్ చూస్తారా? వ్యూ డైరెక్ట్గా మా టెంట్ నుంచి వ్యూలా ఉంది. రాత్రి ఇక్కడే పడుకున్నాం. బాగుంది కదా, బీచ్ పక్కనే టెంట్ వేసుకున్నాం. ఇదిగోండి, ఇది మా టెంట్. బైక్స్ ఇక్కడ అక్కడ సన్ రైజ్ అవుతుంది. సన్ రైజ్ ప్యాక్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి రామేశ్వరం గుళ్ళోకి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా అక్కడే ఫ్రెష్ అయిపోవచ్చు అంట. సో డైరెక్ట్గా గుళ్ళోకి వెళ్ళిపోతున్నాం. రాత్రి ఇక్కడికి వచ్చేసరికి టైం 8:30 అనుకుంటా అయింది. 8:30కి టెంట్ వేసుకున్నాం. 9:30 అలాగా తినేసి 10:30 నుంచి స్టార్ట్ చేస్తే 12 వరకు చేశాను. అయినా ఇష్యూ సాల్వ్ అవ్వలేదు. రే టీ బ్రేక్, టీ 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 దానికి లేచి టెంట్ తీసి సర్దేసిన తర్వాత టీ తాగి గుడికి వెళ్ళిపోయాం. అక్కడ ఏంటంటే ఒక పేరు బట్టలు తీసుకుని వెళ్ళాం. దారిలో 22 గుడి లోపలే ఉంటాయి 22 బావులు. ఒక్కొక్క బావుల నుంచి ఒక బకెట్ వాటర్ తీసుకుని స్నానం చేసేస్తే అయిపోయింది. ఫస్ట్ ఇక్కడ బీచ్లో వాటర్ తీసుకుని నెత్తి మీద వేసుకొని లైట్గా చాలామంది ఏం చేస్తున్నారంటే అక్కడ స్నానం చేసేసి లోపలికి వచ్చి బావి వాటర్తో చేస్తున్నారు. అక్కడ ఇక్కడ 2 సార్లు చేయడం ఎందుకని చెప్పి మేము డైరెక్ట్గా అక్కడ 3 నీళ్ళు వేసుకున్నాం. సముద్రంలో ఒక పేరు పంచి తీసుకున్నాం. లోపలికి వెళ్ళిపోయాం. ఎంట్రన్స్ ఫీజ్ 25 రూపీస్. ఒక బకెట్ తీసి మన మీద వేయడానికి 10 రూపీస్ ఒక్కొక్క బావి దగ్గర. 22 బావులు ఉన్నాయి. 220 + 25 250 అన్నాడు. ఎందుకు రా బాబు అని చెప్పి 25 రూపీస్ తీసుకుని అక్కడికి వెళ్ళిపోతే జనరల్గా ఒకడు వాటర్ తీసి మీద కొడుతూ ఉంటాడు అన్నమాట. అలా కొడితే 22 బావిస్ కవర్ చేస్తాం. అది అయిపోయిన వెంటనే పక్కన డ్రెస్ చేంజ్ రూమ్ ఉంది. అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుని గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టేసుకొని వచ్చి మళ్ళీ ఇక్కడ స్నానం చేసాం. ప్రజెంట్ రెడీ అయిపోయాం. టైం 12 అయింది. చూద్దాం ఇంకే ప్లేసెస్ ఉంటాయి కవర్ చేయడానికి. కొన్ని ప్లేసెస్ వదిలేసాం. నిన్న కన్యాకుమారిలో 2-3 ప్లేసెస్ వదిలేసాం. ఈరోజు ధనుష్కోటి, అబ్దుల్ కలాం ఉన్న ఇల్లు, మ్యూజియం, రామసేతు, ఒక 5-6 ప్లేసెస్ ఉన్నాయి. టైం 12 అయింది కాబట్టి సాయంత్రం 7 వరకు అన్నీ కవర్ చేసుకోవచ్చు. నైట్ టైం కవర్ చేసుకుని ఏంటి, పగలు కవర్ చేసుకుని ఏంటి అని చెప్పి డిస్కస్ చేసుకొని అప్పుడు ఫస్ట్ ఏది వెళ్ళాలి లాస్ట్ ఏది వెళ్ళాలి డిసైడ్ చేసుకుంటాం. బట్టలు ఆరబెట్టుకున్నాం. చెప్పులు ఉన్నాయి, మీకు చూపిస్తా చూడండి. 1 2 3 4. ఈ 2 మనుషులకి, ఈ 2 బళ్ళకి. ఇది బాడీ పెయిన్స్కి మాకు, ఇది బండికి. ఇది కూడా బాడీ పెయిన్స్ లాంటిదే బండికి. ఎవ్రీ 500 కిలోమీటర్స్కి చైన్ క్లీన్ చేసుకోవాలి, లూబ్రికెంట్ చేయాలి కాబట్టి బండికి. ఇది మన మనుషుల జాయింట్లకి, ఇది బండి జాయింట్లకి. ఇది బాడీ స్ప్రే మనుషులకి, ఇది షైనర్ బండి షైన్ అవ్వడానికి. చూసారా, అది డెడికేషన్ అంటే. మరీ బ్యాగ్ ఫ్లాట్ అయిపోతుంది రోజు రోజుకి. ఇంత బ్యాగ్ ఇరా. అమ్మది ఒరే, ఎంత ఖాళీ స్థలం రా నీది. ఆడిపోయాక రోజుకి ఫుల్ అయిపోతుందిరా. వేసుకోవాలి ఇప్పుడు. 20 నిమిషాలు పట్టిందండి బ్యాగ్ సర్దుకొని బండి స్టార్ట్ చేసేసరికి. ఇది కానీ మాది ఎలా ఉందంటే, ఇదిగో టవల్, ట్రాక్, టీషర్ట్, ఇది మొత్తం ఆరేస్తాడు ఇక్కడ.
ఆ పక్కన వ్యాన్కి ఈ బండికి పెద్ద తేడా ఏం లేదు. అది కొంచెం పెద్ద బండి, ఈ చిన్న బండి సేమ్ బట్టలు ఆరేసారు. చోంట్లు పట్టేస్తున్నాయి ఇక్కడ. ఆరిపోతాయి అనుకుంటున్నాను గంటలో. ఆరిపోతే బట్టలు లోపలెట్టేస్తాను. ధనుష్ కోటి దగ్గర దీంతోనే ఫోటో తీసుకోవాలి. ఇలా బట్టలు ఉంటే చాలా చిరాగ్గా ఉంటుంది. చలో ధనుష్ కోటి ఇక్కడి నుంచి 20 కిలోమీటర్స్ ఉంది. చోంట్లు పట్టేసి ఏమైనా తినేసి ఏం తాగి స్టార్ట్ అవుదాం. దారిలో తిందాం హైవే మీద. స్నానం చేసి వేస్ట్ అయిపోయినట్టు ఉన్నట్టు పరిస్థితి. అప్పుడే చోంట్లు పట్టేసినాయి. బాడీ అంతా కదలే, ఫేస్కి పట్టే. అమ్మా ఫస్ట్ రాత్రి రాగానే ఇక్కడ వేసుకుందాం అనుకున్నా రెంట్. పర్లేదు వేసేసుకుందాం అనుకున్నా. స్ట్రైట్ ఆ తర్వాత అక్కడ బ్రిడ్జ్ కనబడుతుంది కదా, బ్రిడ్జ్ పక్కన ఒక ఫుట్పాత్ ఉంది. అక్కడ వేసుకున్నాం రాత్రి. ఇక్కడ స్నానం చేసి ఇలా వెళ్ళాలి. దీనమ్మ మీతో మాట్లాడితే నేను మ్యాప్స్ పెట్టుకోవడం మర్చిపోయాను. అరే ఇలాగే వెళ్ళాలంట. ఇది కూడా ఇలాగే చెప్తుంది. మా అమ్మ ఇసుక తీసుకోమందిరా. లగేజ్ బ్యాగ్ ఖాళీ అవుతుంది. బట్టలు తెచ్చుకున్నది అలా నలిగి ఖాళీగానే ఉంది. సరే ఇలా పోదాం. ఇలా వెళ్ళకూడదా? ఓకే థ్యాంక్ యూ. అవుతున్నారులే. అమ్మ బండి స్టార్ట్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ధనుష్ కోటి ఈవినింగ్ బాగుంటుంది అనుకుంటా. ఫస్ట్ సిటీలోంచి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. ప్రతిసారి సిటీలోంచి బయటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తున్నాం. ఏంటివి ఎండి కమ్మలు అక్కడే తిరుగుతుండేటి. మలమరం మలమరం మలమరం. లిరిక్స్ బాగున్నాయి, అదే సౌండింగ్ బాగుంది. ఆడేమన్నా అర్థం కాలేదు. టైం 2 అయింది. ఇప్పటికి కొంచెం చిన్న పని ఉంటే చూసుకున్నాం. ఇప్పుడు ధనుష్ కోటికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి 14 కిలోమీటర్స్ ఉంది ధనుష్ కోటి. వాళ్ళు రావట్లేదు ఇంకా కదా. మధ్యాహ్నం వెళ్తున్నాం. ఫోటోలు ఎలా వస్తాయో తెలీదు. వెనకాల కట్టిన బట్టలు ఈ పాటికి ఆరిపోయి ఉంటాయి. ఈ 14 కిలోమీటర్స్లో ఆ బట్టలు కూడా ఆరిపోతే తీసి బ్యాగ్లో పెట్టేసి ఫోటోషూట్ చేసుకుని రిటర్న్ వెళ్ళిపోతాం. ధనుష్ కోటి అబ్దుల్ కలాం నివసించిన ఉన్న ఇల్లు, మ్యూజియము, ఇంకోటి రామ్ సేతు, ఇంకోటి చూడాలంటే అమ్మ బ్రేక్ పడిదారు. ఈరోజు ఎండ గట్టిగానే ఉంది. 40 ఎంత ఉంది టెంపరేచర్ ఈరోజు. అదే అక్కడికి వెళ్తున్నాం. ఏరా డబ్బులు కట్టాలా? బండికి డబ్బులు అక్కర్లే, కార్ దగ్గర డబ్బులు తీసుకున్నారు వాళ్ళు. రోడ్డు బాగుంది. ఎప్పుడు ఇలా రోడ్డు పక్కన అటు ఇటు చెట్లు ఉండి మధ్య నుంచి రోడ్డు ఉంటే సూపర్ ఉంటుంది అసలు. మనకి మంచిది. రోడ్లు కూడా చల్లబడతాయి. కొంచెం చల్లగాలని జల్లిన ట్రావెల్ ఉంటుంది. ధనుష్ కోటి వెళ్తున్నాము. ఇండియాలో లాస్ట్ ప్లేస్ అదే. ఇది కవర్ చేసామంటే తర్వాత ఇండియా స్టార్టింగ్ ప్లేసెస్ ఇవన్నీ కవర్ చేద్దాం స్లోగా. ఇప్పటికే చాలా ఖర్చు అయిపోయింది. ఇవి తీర్చుకోవడానికి ఇంకొక 6 నెలలు టైం పడుతుంది. సో 6 నెలల వరకు వేరే పెద్ద ట్రిప్లు ఏమి ఉండవు. అయినా డబ్బులు సెట్ అయితే ఒక 2 days 3 days ట్రిప్స్కి వెళ్ళాలి. స్ట్రైట్ రోడ్డు, అటు ఇటు ఏముంది వాళ్ళు. నాకు తెలిసి బీచ్ ఉంటుంది అనుకుంటా అటుపక్క ఇటుపక్క. గాలి కూడా చల్లగా వేస్తుంది.
రాముడు ఇక్కడ దాకా వచ్చాడంటే గ్రేట్. అయోధ్య నుంచి ఇక్కడ దాకా వచ్చాడంట. అప్పట్లో ఎంత టైం పట్టింది అంటారు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి? మీకు ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇసుక కూడా చాలా వైట్గా ఉంది ఇక్కడ. ధనుష్కోటి వీఆర్ కమింగ్. వావ్, బీచ్ బ్లూగా ఉంది, బాగుంది. ఇది ఏదో రాసుకున్నాడు ఏంటి, జిమ్. మన బండికి ఒక పేరు పెట్టాలి. డస్టీ అని పెట్టాను, అది కాకుండా నేను పేరు దొరికితే పెట్టుకోవాలి తర్వాత. ప్రజెంట్ అందరూ అప్పటి వరకు మనం దీన్ని డస్టీ అని పిలుచుకుందాం. డస్టీ గాడు బాగుంది. బాబా రోడ్డు భలే ఉంది భయ్యా. వైట్ శాండ్ అటు ఇటు అమ్మమ్మమ్మ బ్లూ కలర్ బీచ్ భయ్యా. నాకు తెలిసి బైక్కి ఎంట్రన్స్ ఫీ ఉంటుంది అనుకుంటా. ఇందాక అక్కడ తీసుకోలేదు, ఫ్రంట్ తీసుకుంటాం అనుకుంటా. ఈ ట్రిప్లో నాకు తెలిసి నాకు ఫేవరెట్ లొకేషన్ అయితే ఇదే. సౌత్ ఇండియా ట్రిప్లో నీ ఫేవరెట్ లొకేషన్ ఏంటని అడిగితే ఐ విల్ సే ధనుష్కోడి. వచ్చేసాం NH49 అంటే ఇది. ధనుష్ అదిగో బ్లూ కలర్ బీచ్. వెనక లైట్ గ్రీన్ కలర్ కూడా ఉంది. ఇటుపక్క అంత లేదు. వావ్, బాగుంది. గడ్డి బీచ్, అబ్బా నేచర్ ఇచ్చే వ్యూస్ ఉంటాయి అబ్బా, వేరే లెవెల్ ఉంటాయి. మనం ఆర్టిఫిషియల్గా అలాంటివి క్రియేట్ చేయలేము కూడా. తెలిసిపోద్ది ఇది ఆర్టిఫిషియల్ అని. ఇక్కడ చూసారా నేచర్ అంతానే బాగుందో. టర్టిల్ హెరిటేజ్. బాబా నాకు బండి ఇలా స్ట్రైట్గా వేసుకెళ్ళిపోతాను అందులో లోపలికి. ఆ లోపల నుంచి కూడా మన బండి వెళ్తుంది. రాళ్ళు కట్టేశారేంటి? నన్ను వెళ్ళొద్దన్నా. అన్న ఏంటన్నా, వ్యూ చూడాలా నిన్ను చూడాలా? బాబా వేవ్స్ లేవు అసలు. బీచ్ ఉంది, కెరటాలు ఇవి చాలా తక్కువ వస్తాయి అనుకుంటా ఇక్కడ. నార్మల్గా ఎండాకాలం అయితే ఇటుపక్క నుంచి అటుపక్క అయితే టెంపుల్ ఉంటుంది అనుకుంటా మధ్యలోంచి. అక్కడికి నడుచుకుని వెళ్ళి దర్శనం చేసుకుని వస్తారు. అది ఎక్కడో తెలీదు నాకు, యూట్యూబ్లో చూసా. ట్రై చేద్దాం. కుదిరితే బీచ్లోకి కెమెరా బండి తీసుకెళ్ళి ఫోటో దిగుదాం. నాకు తెలిసి పంపరు, అందుకే ఇవన్నీ కట్టేశారు వీళ్ళు ఇక్కడ. బేసికల్గా నా బండికి అయితే ఏది అడ్డం ఉండదు. పెద్ద పెద్ద కొండలు అయితే మనం ఏం చేయలేము, మరి అదైతే అర్థం కాదు నా బండికి. అలా జంప్ చేస్తే అలా అటుపక్క ల్యాండ్ అవుతాం మనం. స్కూల్ జోనా? స్కూల్ ఉందా ఇక్కడ? ఏ స్కూల్ భయ్యా? స్కూల్ జోన్ బోర్డు ఉంది వెనకాల. రామ్ సేతు కూడా ఇక్కడే కట్టారు. రైల్వే స్టేషనా ఏంట్రా పేర్లు అలా ఉన్నాయి? రైల్వే స్టేషన్ ఉందా ఇక్కడ? చర్చా? ఓకే, ఒకప్పుడు ఉండేవి అవి. అదిగో చర్చ్.
వీళ్ళు ఇంకా రావట్లేదు. 1 సెకండ్ रुको भैया. లైట్ హౌస్ వ్యూ టవర్. ఆ పైకి ఎక్కనివ్వచ్చు కదా, ఉందా? మూసేసి ఉంది. చే బీచ్లోకి జనాలు వెళ్తున్నారు, నా బండి వెళ్తుంది. బాబా బాబా బా, ఇంకా ధనుష్కోట ఎండ పాయింట్కి వెళ్ళలేదు మనం. ఇప్పుడు అటుపక్క ఇటుపక్క బీచ్, ఇది కూడా బీచ్, ఇటు కూడా బీచ్, మధ్యలో రోడ్డు. స్నానం చేస్తున్నారా? చే, ఇలాంటి ఆప్షన్ ఇక్కడ ఉంటుందని తెలిస్తే ఎక్కడికి వద్దాం పొద్దున్న. అయినా ఎన్నిసార్లు చేస్తాం స్నానం? పొద్దున్నే 22 నిమిషాల్లో స్నానం చేసాం, దానికి డబ్బులు కట్టి మరి వెళ్ళాం అక్కడికి. బాబా, ఇక్కడ ఫ్రీ అనుకోండి బైక్స్కి. ఆ చివరి దాకా వెళ్దాం. ఫుల్ రష్ ఉంది అసలు, ఖాళీగా ఉంటుంది అనుకున్నా ఈ రోడ్డు అంతా. ఎంత బిజీగా ఉందేంటి. ఆ చివరికి వెళ్తే ఇంకెక్కువ ఉంటుందేమో. అన్నీ రష్ ఉన్న టైంలో వెళ్తున్నాను. బా నెక్స్ట్ టైం హాలిడేస్ ఉన్నప్పుడు ట్రిప్స్కి వెళ్ళకూడదు. ఇవి ఒకటే కదా 2 రోజులు. ఓకే, సాటర్డే ఈరోజు సాటర్డే కదా, అందుకు రష్ ఉందనుకుంటా. సర్కిల్ దాకా వస్తాం మనం. ఈ సర్కిల్ దాకా వచ్చాం, అయినా ట్రాఫిక్ జామ్ ఉందేంటి? బైక్స్ ఇక్కడ, వెహికల్స్ ఇక్కడ దాకా రానివ్వకూడదు కదా భయ్య నువ్వు. వావ్, పార్కింగ్ ఎక్కడ? పార్కింగ్లో పెట్టేస్తే బండితో ఫోటో ఎలా తీసుకుంటాం మనం? తూ జాओ మే జాయేంగే. ఏమైనా రాసిందో ఇక్కడ, చదువుదాం. ఏం లేదు భయ్య ఇక్కడ. షాడో ఆల్సో నాట్ హియర్, ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీయా. ఏ పెట్టారు ఇది? ఫుల్ రష్ ఉన్నది ఈరోజు. ఇక్కడ సిగ్నల్ లేదు, వీళ్ళు ఫోన్ కనెక్ట్ అవ్వట్లే, వీళ్ళు ఎక్కడున్నారేంటో. దొంగటేసాం. వస్తారంటే చివరిదాకా చూద్దాం. వస్తారు, వస్తారు. మామూలుగా ఉండదు, మామూలు తోటి. రే ఇక్కడ పార్కింగ్ ఫీ, బండికి దగ్గర రావడం లేదు. అక్కడెట్టు. వాటర్ చాలా తెల్లగా ఉన్నాయి, ప్యూర్ వాటర్వి. బా, ఎదురు ఇంకా ల్యాండ్ ఉంది. స్నార్కింగ్ చేస్తున్నాడు అబ్బాయి అక్కడ. వీడు కూడా స్నార్కింగ్ చేస్తున్నాడు. స్నార్కిలింగ్ నేర్చుకోవాలి, దానికి చాలా ఎక్కువ లంగ్ పవర్ కావాలి. 10 minutes బ్రీత్ తీసుకోకుండా ఉండాలంటే చచ్చిపోతాం మనం. అట్లీస్ట్ ఒక 5 to 6 minutes, 3 minutes ట్రై చేయొచ్చు అనుకుంటా.
and Ramos is starting point. Ramos is 20 meter deep. Tsunami में deep. Next water next land. Next water lost land. Sri Lanka island starting point. Tower. White tower. Of water. See water. 18 feet. हिंदी पत्र नीचे करो पहले पानी दिखा नहीं दिखा ये पानी हिंदू महासागर बे बंगाल दो पानी मिल रहे हैं पानी के आगे बीच में వర్షం పడుతుందంటరా కనబడదు వెళ్ళిపోమన్నాడు ఏం కనిపించింది అనుకుంటున్నా నాకు ఆ చివర లాస్ట్ ఎలా గీత కనబడుతుందా ఆ గీత వెనకాల ఒక టవర్ ఉంది ఆ టవర్ కనిపించింది నాకు శ్రీలంక టవర్ అది ఇక్కడ ఎలా ఉంది టవర్ అలా అవతల పక్క ఇంకో టవర్ ఉంది అది కనిపించింది నాకు ఏటన్నా వెళ్ళన్నా వర్షం పడుతుందా ఉరుగుతుందిరా వచ్చే వచ్చే తడిపాయి ఆడు లంక అన్నాడు తిరిగితే లంగా అక్కడ తిరగట్లేదు 2 సార్లు అన్నట్టు ఏడి కన్యాకుమారి ఇప్పుడు వరకు ఎండ కాసింది సడన్గా వర్షం పడుతుంది